వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. టుడే మనం లోకల్ ఎస్సీఓ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి కదా. చూడండి, ఇది మాలిక్ లోటస్ రెస్టారెంట్, హైదరాబాద్ చిప్స్. ఇవన్నీ ఏంటివి? రెస్టారెంట్స్ అనమాట, అంటే అకౌంట్స్ అనమాట. ఇవేంటివి? అకౌంట్స్. వీటిని బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్స్ అని అంటారు. ఓకే, ఈ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలో టుడే క్లాస్ లో మనం నేర్చుకుందాం. ఈ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్స్ అకౌంట్ అంటే ఏంటంటే, మనం మన బిజినెస్ ని పర్టికులర్ ఈ ప్లేస్ లో ఉంది, మన బిజినెస్ అనేది పర్టికులర్ గా ఈ ప్లేస్ లో ఉంది అని గూగుల్ కి మనం చెప్తున్నాం అనమాట. నా రెస్టారెంట్ అనేది ఈ ఏరియాలో ఉంది, ఈ ప్లేస్ లో ఉంది అని గూగుల్ కి తెలియజేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే, మన బిజినెస్ బాగా రన్ అవ్వాలి కాబట్టి. ఫిజికల్ గా కూడా చేయొచ్చు, కాకపోతే ఇలా మనం గూగుల్లో లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఇక్కడ మన రెస్టారెంట్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా గూగుల్నే యూజ్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఎవరైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఆ నియర్ లో ఏదైనా రెస్టారెంట్ ఉందా అని చెక్ చేస్తారనమాట. ఓకే, అప్పుడు చెక్ చేసినప్పుడు ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసాం కదా, ఆ లిస్ట్ అవుట్ చేసినందుకు ఇక్కడ మనం మన నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, మన వెబ్సైట్ అడ్రస్ ఇవన్నీ ఇస్తాం. ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల ఏంటి, మనం ఇంకొంతమందికి రీచ్ అవుతాం. మన రెస్టారెంట్స్ ఇక్కడ ఉందని మన బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది అనమాట. దీన్ని మనం బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ అని అంటున్నాం. ఈ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ న్యూ టాబ్ లోకి అయితే వెళ్దాం. ఇక్కడ బిజినెస్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ సైన్ ఇన్ ఉందా, ఈ సైన్ ఇన్ బటన్ లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉందా. ఇక్కడ నేను ఆల్రెడీ నా బిజినెస్ ని క్రియేట్ అనేది చేశాను. ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ మన బిజినెస్ నేమ్ అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ నా బిజినెస్ నేమ్ ఓడిఎంటి జ్యోతి అని ఇచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ నొక్కేస్తాను. ఓకేనా, ఇక్కడ బిజినెస్ కేటగిరీ ఉంది కదా. నా బిజినెస్ కేటగిరీ ఏంటి, ఏది పెట్టాను? బోటిక్ అని పెట్టాను. ఓకేనా, లేదు బోటిక్ లేదంటే మీ బిజినెస్ ఇంకా ఏదైనా ఉంది, ఒక రెస్టారెంట్ కానీ, ఒక డెంటల్ హాస్పిటల్, ఇంకా ఏదైనా టైలరింగ్ షాప్ అని, క్లాత్ షాప్ అని ఏదైనా ఉంటే మీరు ఇక్కడ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ యాడ్ అనదర్ కేటగిరీ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మన ఏ బిజినెస్ ఉందో ఆ బిజినెస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ సేవ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ జస్ట్ నేను కొంతవరకు ప్రిపేర్ చేశాను, మొత్తం ప్రిపేర్. ఇక్కడ మన బిజినెస్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేను. మన బిజినెస్ డిస్క్రిప్షన్ అనేది చాట్‌జీపీటీలో తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో టు చాట్‌జీపీటీ. ఇక్కడ బోటిక్ బోటిక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అని సింపుల్ అడిగింది.
చూద్దాం ఏమిస్తుంది. చూసారా ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ అనేది సింపుల్ గా అడిగాను నేను. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్, ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ ఇలా మనకు కొన్ని ఇచ్చింది. బట్ నాకు చాలా ఇంత చాలా వెల్కమ్ టు అవర్ బోటిక్, డిస్కవర్ స్టైలిష్ ఫ్యాషన్ మ్యాక్స్ ఓకే ఇంత చాలా ఈ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడైతే నేను తీసుకుంటాను మీకు చూపించడానికి. నేను ఎలా తీసుకున్నాను ఓకేనా. ఇక్కడ డిస్క్రిప్షన్ నేను జస్ట్ ఆన్ చేసి క్లోజ్ చేశాను, అందుకని ఇలా వచ్చింది. ఓకే ఇక్కడ 750 క్యారెక్టర్స్ అడుగుతుంది కాబట్టి ఇక్కడ నేను లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ అని తీసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ 750 క్యారెక్టర్స్ అని టైప్ చేశాను. చూసారా మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే లైక్ చేసింది. ఓకే ఈ డిస్క్రిప్షన్ వల్ల డిస్క్రిప్షన్ మనం ఇక్కడ లైక్ చేద్దాం ఓకేనా. ఇక్కడ సేవ్ బటన్ అనేది ఇక్కడ సేవ్ చేసారు ఓకేనా. నెక్స్ట్ ఓపెనింగ్ డేట్ అనేది కదా, మన బోటిక్ అనేది ఇయర్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేసామని నేను 2026 అని ఇస్తాను. ఇక్కడ మంత్ కూడా ఆగస్ట్ అని ఇచ్చేస్తాను. ఇది ఆగస్ట్ నెలనే కదా, ఆగస్ట్ అని ఇచ్చేస్తాను. ఎంత వేసుకున్నాము, 18 వేసుకున్నాము ఓకేనా. ఇక్కడ సేవ్ ఓపెనింగ్ డేట్ మన బోర్డుకి ఏ రోజు స్టార్ట్ చేసాము మీకు చూపించడానికి నేను ప్రజెంట్ డేట్ అయితే వేసాను ఓకే. ఇక్కడ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ చార్ట్ చూడండి, ఇక్కడ చార్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, ఎవరైనా మనకు కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్ చార్ట్ ఇవ్వచ్చు అనమాట. యాడ్ చార్ట్ అని చూడండి, మన ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి వాట్సాప్ ఇక్కడ ఇచ్చాము కదా, ఈ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాట్సాప్ టు చార్ట్ అయితే ఇక్కడ వాట్సాప్ అనేది టెక్స్ట్ మెసేజ్ అనేది ఇవ్వచ్చు. సరే వాట్సాప్ ఇస్తే వాట్సాప్ నెంబర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇచ్చిన ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ నేను టెక్స్ట్ మెసేజ్కి అయితే క్లిక్ చేస్తున్నాను ఓకేనా. ఇలా మీరు వాట్సాప్ అంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇక్కడ సేవ్ అనండి ఓకే. చూడండి ఇక్కడ నా వెబ్సైట్ అడ్రస్ అనమాట. వెబ్సైట్ అడ్రస్ ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఓన్లీ మన బిజినెస్ కి ఇక్కడ గూగుల్లో లిస్ట్ అవుట్ చేయడం వల్ల పెద్ద యూజ్ అంటే ఉంటుంది, అంత పెద్ద యూజ్ అనేది ఉండదు. ఎవరైనా మనకు రివ్యూస్ ఇచ్చినప్పుడు కొందరు బ్యాడ్ రివ్యూస్, కొందరు బ్యాడ్ కామెంట్స్ చేసినప్పుడు గూగుల్ దాన్ని సీరియస్ గా తీసుకుని బ్లాక్ అనేది చేస్తుంది. అలాంటప్పుడు మన బిజినెస్ ప్రొఫైల్ అనేది ఇక్కడ కనిపించదు అనమాట. మనకంటూ ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ URL ని మనం ఇక్కడ మెన్షన్, ఈ వెబ్సైట్ అడ్రస్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ఎవరన్నా మన ఇక్కడికి వచ్చారనుకోండి, డైరెక్ట్ గా మన వెబ్సైట్ లోకి వెళ్తారు.
ఓకేనా. అక్కడ మనం మన వెబ్సైట్ కి SEO చేయడం వల్ల మన బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. అంటే బిజినెస్ ప్రొఫైల్ ఉండాలి, ప్లస్ మనకి ఒక వెబ్సైట్ అనేది ఉంటే మనకు బ్యాడ్ కామెంట్, బ్యాడ్ రివ్యూస్ వచ్చినా మనకంటూ ఒక వెబ్సైట్ ఉండడం వల్ల SEO చేస్తున్నాం కాబట్టి మన వెబ్సైట్ కి అంతగా మనకేం ఫరక్ పడదు అన్నమాట. ఓకేనా. ఓన్లీ మనం గూగుల్లో లిస్ట్ అవుట్ చేయడం వల్ల ఎవరైనా బ్యాడ్ రివ్యూస్, బ్యాడ్ కామెంట్స్ చేయడం వల్ల గూగుల్ అనేది బ్లాక్ చేస్తుంది. అప్పుడు మన బిజినెస్ అనేది అక్కడ కనిపించదు అనమాట, మన ప్రొఫైల్ అకౌంట్ అనేది. ఓకేనా. ఇక్కడ నా వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చాను. ఓకే. వెబ్సైట్ ఉంటే ఏమంటే మనకి రెస్టారెంట్ బిజినెస్ ఉంది, ఈ వెబ్సైట్ మనం రెస్టారెంట్ వెబ్సైట్ గా చేసామనుకోండి, మన బిజినెస్ అనేది బాగా పర్ఫార్మెన్స్ అవుతుంది. ఓకే. సేవ్ వెబ్సైట్ అడ్రస్. నెక్స్ట్ మన బిజినెస్ లొకేషన్ ఏరియాస్ అడుగుతుంది. షో అడ్రస్ కస్టమర్స్. షో బిజినెస్ అడ్రస్ అని అడుగుతుంది. ఇండియా అని ఇచ్చేసాను. స్ట్రీట్, టౌన్, సిటీ అని అడుగుతుంది. ఇక్కడ నేను సరే నేను ఇక్కడ ఏదైనా ఒకటి ఇచ్చేస్తాను. ఓకేనా. చూడండి, ఇలా నేను ఒకటి ఇచ్చేసాను, ఒక అడ్రస్. మీరు ఏదైనా అలా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. మీ అడ్రస్ అంటే మీ బిజినెస్ లొకేషన్, మీ బిజినెస్ పర్టికులర్ ఏరియాలో ఉంది అని ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. చూడండి, నేనైతే ఇలా ఇచ్చేసాను. ఓకేనా. మీరు మీ అడ్రస్, బిజినెస్ అడ్రస్ అనేది ఇవ్వచ్చు. ఓకే. ఇక్కడ సేవ్ అని అంటున్నాను. సర్వీస్ ఏరియా అంటే నేను కోటికి సంబంధించిన పెట్టాను కాబట్టి నేనున్న ఏరియాలో ఎంతవరకు అని తీసుకుంటానని అడుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను నంద్యాల ఉన్నాను, నంద్యాల చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి కదా నాకు దగ్గరలో, ఆ ఏరియాస్ నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బోటిక్ కాబట్టి నేను ఇండియానే పెట్టాను. ఓకేనా. ఇక్కడ ఓపెనింగ్ అవర్స్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చారు యాడ్ మోర్ హవర్స్ అనుకుంటాను. ఇప్పుడు మనకి ఇది మన బిజినెస్ అయితే ఇది కాదు. సెట్ హవర్స్ అన్నది కూడా ఇప్పుడు ఓపెనింగ్ డేట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. ఓపెనింగ్ డేట్ ఏమో 10 PM అని పెట్టేస్తాను. ఓకే. ఇక్కడ మండే టు ఫ్రైడే 10 AM to 5 PM ఇవన్నీ ఇక్కడ 10 AM to 5 PM అని పెట్టేసాను. ఓకేనా. అప్లై హవర్స్. ఇక్కడ చూడండి, టెంపరీ క్లోజ్, పర్మనెంట్ క్లోజ్ అని పెట్టండి. ఇక్కడ ఓపెన్ విత్ నో మెయిన్ హవర్స్, ఓపెన్ విత్ మెయిన్ హవర్స్ ఇలా. అంటే మన బిజినెస్ సంబంధించి మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనేది మనం ఇక్కడ అప్డేట్ అనేది ఇస్తూ ఉండాలి అన్నమాట. ఓకే.
ఇక్కడ సేవ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మన బిజినెస్ సంబంధించి సర్వీస్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మన బిజినెస్ సంబంధించి మీరు సర్వీస్ ఇస్తారా లేదా అని ఎడిట్ చేసుకొని ఇక్కడ చూడండి ఆఫర్స్ డెలివరీ అంటే ఆఫర్స్ ఏం లేవు కాబట్టి ఓకే పెట్టేస్తాం. ఇక్కడ సేవ్ ఇలా మన బిజినెస్ సంబంధించి మన బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ ఇలా క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఓన్లీ నేమ్ నా బిజినెస్, నా యూజర్ నేమ్, నా బిజినెస్ నేమ్ ఎంటర్ చేసి వదిలేస్తే ఇలా వచ్చింది. ఇలా వస్తుంది కదా. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అన్నాను. ఇక్కడ మన బిజినెస్ ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ కవర్ ఫోటో, యాడ్ ఏ లోగో, యాడ్ ఏ ఫోటోస్ యువర్ బిజినెస్ ఉంటుంది కదా. ఇక్కడ యాడ్ ఏ కవర్ ఫోటో అని అడుగుతుంది. అవునా, నేను చార్జీ పెట్టేకుంది. ఏంటి జ్యోతి బొటిక్ జ్యోతి జ్యోతి బొటిక్ ఓడింది జ్యోతి బొటిక్. ఇక్కడ ఓడిఎండి జ్యోతి బొటిక్ బెస్ట్ ఇమేజెస్ గివ్ మీ అని నేను ఇక్కడ అడుగుతున్నాను. గివ్ మీ ఇమేజెస్ అని అడుగుతున్నాను. అనేది వచ్చేస్తుంది. చూసావా, నేను ఓడిఎంటి జ్యోతి బొటిక్ అని నా బిజినెస్ ప్రొఫైల్ కి ఇమేజెస్ ఉన్నాయి కదా. ఇక్కడ అప్లోడ్ బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అప్పుడు దీనిని ఏం చేస్తాను, ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అంటే మీకు చూపించడానికి చాట్‌జీపీటీని అయితే యూజ్ చేసినాడు. ఇక్కడ ఎవరికైనా రియల్గా బిజినెస్ ఉంటే యోగా ట్రైనింగ్ సెంటర్ కానీ లేదంటే డెంటల్ కేర్ కానీ ఏదైనా బోటిక్ కానీ ఇలా ఉంటే వాళ్ళ ఫొటోస్ అనేది వాళ్ళ బిజినెస్ ఫొటోస్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇక్కడ నాకు ఏ బిజినెస్ లేదు కాబట్టి చాట్‌జీపీటీ నుంచి అయితే నేను ఇమేజెస్ తీసుకొని ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు జస్ట్ చూపించడానికి. ఓకేనా, మీకు బిజినెస్ ఉంటే మీ బిజినెస్ ఫొటోస్ చూపించండి. కంపల్సరీ ల్యాపింగ్ అనేది చేసుకోవాలి. ల్యాప్ అనేది చేయాలి. ల్యాప్ అంటే ఏంటంటే బిజినెస్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, మన సర్వీస్, మన బిజినెస్ ఏ ఏరియాలో ఉందో పర్టిక్యులర్గా మనం గూగుల్లో లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. మన బిజినెస్ని ఎప్పటికప్పటికి అప్డేట్ చేస్తూ పోస్ట్లు పెట్టాలి. ఓకేనా, మనం రోజు చేసే యాక్టివిటీని పోస్ట్ అనేది చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, చూసాము, ఇది మనం బిజినెస్. ఇక్కడ యాడ్ ఏ లోగో ఉంది కదా.
ఓకే. యాడ్ లోగో అనేది ఇక్కడ మనం ఇది చాట్‌జీపీటీని అడుగుదాం. ఇంకా దీన్ని ఓరియంట్ జ్యోతి లోగో అని చాట్‌జీపీటీని అడుగుతున్నా. ఇక్కడ నాకేమి ఒక లోగో లేదు కాబట్టి చాట్‌జీపీటీని యూజ్ చేసుకుంటున్నానన్నమాట. ఓకేనా? నాకు లోగో అనేది క్రియేట్ చేసింది చాట్‌జీపీటీ. చూడండి ఇక్కడ. చూసారా నాకు ఇక్కడ లోగో అని ఇచ్చింది కదా! చూడండి ఎంత బాగా ఇచ్చింది. ఓకేనా? ఈ లోగో తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకుంటాం. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ మై బిజినెస్ ఇక్కడ యాడ్ లోగో ఇక్కడైతే యాడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఓపెన్ చూసారు. ఇక్కడ సేవ్ ఇలా మనం ఫొటోస్ అనేది యాడ్ చేయొచ్చు. ఒకవేళ మన దగ్గర ఫొటోస్ లేకుంటే చాట్‌జీపీటీని యూజ్ చేసుకున్నాను. ఒకవేళ మీది రియల్ బిజినెస్ అయితే మీ బిజినెస్ ఫొటోస్ పెట్టుకోండి. నాకు ఏ బిజినెస్ లేదు, మీకు చూపించడానికి జస్ట్ నేను ఇలా యాడ్ అనేది చేసి చూపిస్తున్నాను. ఓకే, మనకు చాట్‌జీపీటీ అనేది మంచి కంటెంట్, ఫొటోస్, ఇమేజెస్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ యాడ్ అవడానికి టైం పట్టేటట్టుంది. ఇక్కడ చూడండి యాడ్ ఫొటోస్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఇంకా ఫొటోస్ అడుగుతుంది మనకి. చాట్‌జీపీటీని గివ్ మీ సమ్ ఇమేజెస్ అని అడుగుతాను. ఇంకొన్ని ఇమేజెస్ అయితే నాకు ఇస్తుంది. ఆ ఇమేజెస్ అనేది నేను ఇక్కడ ఇక్కడ ఇస్తాను. ఫొటోస్కి చూసారు. ఇక్కడ లోగో యాడ్ చేశాను. ఇది కవర్ ఫ్రంట్. ఇక్కడ చూడండి చేంజ్ లో చూడండి. నాకు ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేయాలని అడిగి మనం చాట్‌జీపీటీ అనేది రెడీ చేస్తుంది. చూడండి ఇలా యాడ్ చేసింది. ఓకే, అది లోగో ఫ్యాషన్. ఇక్కడ నేను పైన లోగో అడిగాను కాబట్టి రెండోసారి కూడా నాకు లోగోని ఇచ్చిందనమాట. ఇమేజెస్ క్రియేట్ చేయమంటే అంటే నేను ఇక్కడ సింపుల్ అడిగాను గివ్ మీ సమ్ ఇమేజెస్ అని, అందుకే నాకు లోగోని ఇచ్చేసింది. అందుకని కింద నేను మళ్ళీ అడిగాను అనమాట, నాట్ ఈ లోగో సమ్ ఫ్యాషన్ డిజైన్ ఇమేజెస్ క్రియేటెడ్ అని అడిగాను అనమాట రెండోసారి. అందుకే నాకు క్రియేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ పైన నేను లోగో అడిగాను కాబట్టి కింద అదే ఇచ్చింది అనమాట. అంటే నేను క్లారిటీగా అడగలేదు, వేరే ఇమేజెస్ ఇస్తుంది అనుకున్నాను. బట్ మళ్ళీ లోగోని ఇచ్చింది కాబట్టి ఇక్కడ నాట్ ఏ లోగో సమ్ ఫ్యాషన్ డిజైన్ అని మళ్ళీ అడిగాను కాబట్టి ఇక్కడ నాకు ఇమేజెస్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం యాడ్ ఫొటోస్ అని ఇక్కడ యాడ్ చేసుకోవాలి.
నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్ట్ నా మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయినాను. సైన్ ఇన్ అయిన తర్వాత ఈ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్లో సైన్ ఇన్ అయ్యాను అనమాట. అయిన తర్వాత నేము అంటే బిజినెస్ నేమ్ అడిగింది, నెక్స్ట్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ పిన్ కోడ్, మా అడ్రస్ అడిగింది. అంతే, నేను అవి ఇచ్చేసి క్లోజ్ చేసేసాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేమ్ ఇవన్నీ అడిగింది. అవి ఇచ్చిన తర్వాత క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేసరికి అంటే గూగుల్ అనేది వెరిఫై చేయలేదు. నేను జస్ట్ నేము అడ్రస్ ఇచ్చేసరికి క్లోజ్ చేశాను. ఇంకా ఇలా అంటే లాస్ట్లో అన్నీ మనం ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో ఇలా రావాలి. బట్ నేను సగమే చేశాను, సగం కూడా కాదు, 2 లైన్లు ఫిలప్ చేసి వదిలేసి ఇలానే వచ్చింది. అంటే మీరు అన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా మన బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. కాకపోతే అది గూగుల్ ఇంకా వెరిఫై చేయలేదు, ఇంకా ఉన్నాయి, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట మీకు. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని అంటే ఇలా వచ్చేస్తాయి అనమాట మనం. ఓకేనా? చూసాను ఇమేజెస్ ఎంత బాగా ఇచ్చింది. నేను ఈ ఇమేజ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ నేను అప్లై చేస్తాను. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. అసలు డౌన్లోడ్ అయింది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనం డౌన్లోడ్ అనేది చేస్తాం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేటివి మనం అప్లోడ్ అనేది చేసుకోవాలి అన్నమాట. ఇక్కడ మన ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇలా మన ఫొటోస్ అనేవి, మన బిజినెస్ ఫొటోస్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ గెట్ వెరిఫైడ్ ఉంది కదా, ఇక్కడ వెరిఫై అనేది చేస్తాము. చూడండి, మనకి ఇక్కడ స్ట్రీట్ అడ్రస్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ ఇవ్వాలి. ఓకేనా? చూడండి, ఏపీ అని ఇచ్చేసాను. సిటీ ఇక్కడ అడ్రస్ అన్ని ఇచ్చేసాను కదా, మళ్ళీ అడుగుతుంది. ఇలా వెరిఫై అని అడుగుతున్నాను. నెక్స్ట్ ఇవన్నీ మనం సేవ్ చేస్తాం కదా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అండి, మనకి ఇలా చూపిస్తుంది అనమాట. నేను ఇది ఓన్లీ బిజినెస్ నేమ్, ఫోన్ నెంబర్ యాడ్ చేస్తూనే నాకు యాక్చువల్గా ఇలానే చూపిస్తుంది గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఐడి. నేను మధ్యలోనే క్లోజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఇలా వచ్చేసింది అనమాట మన బిజినెస్ ప్రొఫైల్ అనేది. ఇలా చూపించినంత మాత్రం మనకి ఇక్కడ లిస్ట్ అవ్వదు అనమాట, అంటే వెరిఫై చేయదు గూగుల్. ఓకేనా? ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, ఇప్పుడు మన బోటిక్ లో డైలీ పోస్ట్లు పెట్టొచ్చు. అంటే ఈరోజు మనం ఏ యాక్టివిటీ చేసామనేది ఈరోజు రోజు ఏదైనా అప్డేట్ ఇవ్వచ్చు. రోజు మనం పోస్ట్ చేస్తే మన బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది, మన బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే అంటే ఎంతమంది చూస్తున్నారు బిజినెస్ ని, రోజు ఎంతమంది చూస్తున్నారు అని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇది ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉందని. ఓకే,
అంటే డైలీ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది మనకి. ఈ రోజు ఇంతమంది చూసారు, ఇంతమంది క్లిక్ చేశారు, మన బిజినెస్ ప్రొఫైల్ ఇంతమంది చూస్తున్నారు. ఓకే, ఇది అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. అంటే మన బోటిక్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అనమాట గూగుల్ యాడ్స్ లో. ఓకే, ఇక్కడ ఎడిట్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు మన బోటిక్ సంబంధించిన ఏవైనా ప్రొడక్ట్స్ ని మనం మీషోలో కానీ తీసుకొని ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకొని ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన బోటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ని ఇక్కడ యాడ్ చేసి మనం సేల్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ బుకింగ్స్ అంటే ఎవరైనా మనం బిజినెస్ ఏదైనా బుక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అన్నమాట. ఓకేనా, ఇంకా ఎవరైనా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే ఇక్కడ అడగచ్చు. ఇది ఇలా మనం బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గూగుల్ కి మన బిజినెస్ అనేది ఈ పర్టికులర్ ఏరియాలో ఉంది అని గూగుల్లో లిస్ట్ అవుట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకేంటి యూజ్ అంటే చాలా మంది గూగుల్ యూజ్ చేస్తారు కాబట్టి అప్పుడు మన బిజినెస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. మన బిజినెస్ అనేది బాగా రన్ అవడానికి ఇలా మనం బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మనకి గూగుల్ నుంచి వెరిఫికేషన్ అయిపోయినట్టు రావాలి. ఇది ఇంకా వెరిఫికేషన్ లో ఉంది అనమాట, ఇంకా వెరిఫై అనేది అవ్వలేదు. చూడండి, నాకు ఇక్కడ నేను ఏమేమైతే ఇచ్చానో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సర్వీస్ ఏరియాస్ ఉన్నాయి, ఫోన్ నెంబర్, వెబ్సైట్, మన ఫోటోస్ చూడండి. మనం ఇందాక యాడ్ చేసామో ఇంకా చూడండి ఫోటోస్. డైలీ మనం ఇలా పోస్ట్ అనేది పెట్టచ్చు అన్నమాట. డైలీ మనం ఇక్కడ బ్యాక్ లింక్ కూడా తెచ్చుకోవచ్చు. మన బిజినెస్ ప్రొఫైల్ కి మన వెబ్సైట్ పేజ్ లింక్ ఉంటే అది వచ్చింది, దానివల్ల మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. ఈ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ కి మనం బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవచ్చు. అంటే డైలీ ఇలానే మనం మ్యాప్ అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, మన సర్వీసెస్ ఇవన్నీ మ్యాప్ చేయడం. బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ని మనం ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనం ఎలా ఆప్టిమైజేషన్ చేస్తామో ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్లో కూడా మనం ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. మనం ఈ ప్రాసెస్ అంతా అన్నీ చేసిన తర్వాత, అన్నీ యాడ్ చేసిన తర్వాత బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్లో నేము అండ్ అడ్రస్ ఇవన్నీ మనం యాడ్ చేస్తే టైమింగ్స్, బోటికి ఎప్పుడు స్టార్ట్ చేసినది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా అనేది వస్తుందన్నమాట. మనం అన్నీ చేసిన తర్వాత ఇలా ఇది చూపిస్తుంది. నేనేంటంటే నేమ్, అడ్రస్ ఇచ్చి క్లోజ్ చేసాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. ఓకేనా, మనం ఏమేమి మిస్ చేస్తామో ఇక్కడ ఒక్కొక్కటి ఎడిట్ చేసి 1 by 1 ఎడిట్ చేసుకొని మనం ఫిలప్ చేసి ఓకే అనేది చేయొచ్చు. గూగుల్ మన అడ్రస్ అన్ని ఇచ్చిన తర్వాత అప్రూవ్ అనేది చేస్తుంది అన్నమాట. అప్రూవ్ చేసిన తర్వాత మనకు మన బిజినెస్ ప్రొఫైల్ అకౌంట్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. మన అకౌంట్ కూడా ఇలా క్రియేట్ అవుతుంది. మన ఇచ్చిన పోస్టులు, ఫొటోస్, ఇమేజెస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇలా యాడ్ అయ్యి మనకు గూగుల్ ఇలా కనిపిస్తుంది అన్నమాట.